వంగవీటి రాధ ఇక రాజకీయాలకు సెలవు అని చెప్తున్నారట. ఈ వార్త ఇప్పుడు విజయవాడ పాలిటిక్స్లో సెన్సేషన్ అయింది. రంగా వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన రాధ ఎన్నో అంచనాలతో ముందుకు వెళ్లినా గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రాజకీయ ప్రయాణం అంత సజావుగా సాగలేదు. తగిన ప్రాధాన్యం దక్కలేదు. దాంతో రాజకీయ సన్యాసమే బెస్ట్ అని సన్నిహితులతో చెప్పారట. అతి త్వరలోనే తానే స్వయంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే గనుక నిజమైతే విజయవాడలో వంగవీటి ఫ్యామిలీ రాజకీయ ఆనవాళ్లు మాయమైనట్టే. వంగవీటి రంగా వారసుడిగా రాధాకు మొదట్లో మంచి క్రేజ్ ఉండేది. ఆ ఇమేజ్తోనే ఆయన రాజకీయ ప్రవేశం కూడా జరిగింది. ఇది కొన్నిసార్లు ప్లస్ అయినా చాలాసార్లు మైనస్ అయింది. తండ్రిలాగే ఆత్మాభిమానం కలిగిన రాధ తనకు టికెట్ ఇవ్వని, ప్రాధాన్యత దక్కని పార్టీలో ఉండలేని మనస్తత్వం. అందుకే ఎక్కడా ఇమడలేకపోయారు. రంగా ఇమేజ్ని వాడుకొని ఓ వర్గం ఓట్లు కొల్లగొడదామనే ఆలోచనతోనే రాధాని తమ పార్టీలోకి తీసుకునేవి అన్ని పార్టీలు. అలా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు ఏదో అవకాశం ఇస్తామని చెప్పి ఆయన ఓటు బ్యాంక్ని దక్కించుకునేవి. ఆయన కూడా కొంతకాలం వేచి చూడడం, తర్వాత అలకపూని పార్టీ నుండి వెళ్లిపోవడం కామన్ అయింది. గతంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ పార్టీల్లో ఇలానే ప్రయోగాలు చేసినా ఆయన ఎక్కడా స్థిరంగా నిలవలేకపోయారు. ఈ నిలకడలేని మనస్తత్వం రాధా గ్రాఫ్కు అడ్డంకిగా మారాయి. ఫలితంగా 2004 విజయం తర్వాత ఇప్పటివరకు రాధా ప్రజల మధ్య విజయం సాధించలేకపోయారు. దీని ప్రభావంతో ప్రజల్లో తన ఓటు బ్యాంక్, తన విశ్వసనీయత క్రమంగా దూరమవుతోందనే విశ్లేషణ ఉంది. అలానే ఎప్పటినుండో తన కుటుంబాన్ని నమ్ముకున్న అనుచరులు వేలల్లో ఉన్నారు. వారికి రాధా న్యాయం చేయలేకపోతున్నారు. ఈ అనిశ్చితి పరిస్థితులు పదవుల కోసం పాకులాడకుండా పార్టీలో పనిచేసినా తనకు గుర్తింపు లేదన్న ఆవేదన వ్యక్తిగతంగా రాధాను కుంగదీస్తున్నాయి. మొత్తానికి తనకు రాజకీయంగా సరైన స్థానం లభించకపోవడం వల్లనే రాధా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా టీడీపీలో ఒక ఎమ్మెల్సీ ఇస్తారని బాగా ప్రచారం జరిగింది. కానీ రాధాకు ఎప్పటిలానే అన్యాయం జరిగిందంటున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలతో పాటు కుటుంబ సమస్యలు ఉన్నాయని రాధా అనుచరులు చెబుతున్నారు. మరి అధికారికంగా ఈ విషయంపై రాధా నుంచి ప్రకటన వస్తే ఇది బెజవాడ రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంది. మరి ఆయన నిజంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నారా, లేక వేరే కార్యాచరణ ఏమైనా ఉందా అనేది వేచి చూడాలి.